ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 2వ వాక్యము, తర్వాత 10వ వాక్యం అండి. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము అంశం ఏంటంటే దశాంశములు. టైత్ అంటారు, టైత్ అని అంటారు. మీలో ఎంతమంది 10వ వంతుని దేవుని సేవ కొరకు సమర్పిస్తున్నారు? చక్కగా ఉన్నట్టుగా వాళ్ళకి వచ్చిన దాన్ని సరిగ్గా వాడుతున్నారు. వారికి 9 పాళ్ళు వినియోగించుకొని ఒక పాలు ప్రభు సేవ కొరకు అర్పిస్తున్నారు. పరీక్ష చేసుకోవచ్చు నేను చెప్పే వాక్యాలను బట్టి. టైత్ అంటారు. చూడండి, ద్వితీయోపదేశకాండంలో ఈ రెండవ వచనాన్ని నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న నీ భూమిలో నుండి ప్రథమ ఫలమును తీసుకొని నీ దేవుడైన యెహోవా తన నామమునకు 10వ వచనం బ్రదరు. నీవు నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలమును నేను తెచ్చి ఉన్నానని యెహోవా సన్నిధిని చెప్పి. అంతేనా? 10 అయిపోయిందా? అట్లా ఆపాలా, ఎక్కడికక్కడ కట్టు 10వ భాగాన్ని దేవుని సన్నిధికి తేవాలి. అందుకనే సింగ్ పాస్టరు అందరూ 10వ భాగం సరిగ్గా అర్పించట్లేదు కనుక సింగ్ పాస్టర్ అనేవాడు కారులో తిరగట్లేదు. అమ్మగారికి కారులో తిరగాలని చెప్పేసింది సాక్ష్యం. అందరూ తిరుగుతున్నారు సేవకులు అందరూ. అంటే రతనరాజయ్య గారు కారులో తిరగలేదు తను బ్రతుకున్న రోజుల్లో, కానీ ఇతరులను కారులో తిప్పేవాడు. మీటింగ్లో వచ్చినప్పుడు పెద్ద సేవకులు వస్తే కారు ఒకటి కిరాయి పెట్టి మీటింగుల దగ్గరికి వాళ్ళు అన్నం తినడానికి ఉండే ఆ లాడ్జింగ్ లేకపోతే వాళ్ళు ఉన్న ఇంటి దగ్గరికి వాటిని కారులో నడిపించేవాడు. కానీ కారులో తిరగకూడదనేమీ లేదు. దేవుడు అనుగ్రహిస్తే ఉంచుకోవచ్చు, బండి వాహనం డబ్బులుంటే కొనుక్కోవచ్చు. సేవకుల దగ్గర లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మౌనంగా ఉంటారు. విశ్వాసులు బలంగా సపోర్ట్ చేస్తే దశమాంశాలని ధనం మిగిలితే వాళ్ళు ఏదో బండి కొనుక్కుంటారు. మన సంఘం అంతా బలంగా లేదు కనుక దాన్ని వదిలేయండి. కారు సంగతి చేయవలసింది ఏదో చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 9వ అధ్యాయము 6-8 వచనాలు. 2 కొరింథీ 9వ అధ్యాయము 6-8 వచనాలు. ఇక్కడ చూడండి ఏమన్నాడు? కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయినంటే దరిద్రులు అవుతారని అర్థం. వాళ్ళు ఏదో కొంచెం కానుకిస్తారు నాకు, వాటిని భోజనానికి వాడుకుంటే నేను కూడా తీర్పులోకి వెళ్తా. ఎందుకంటే వాళ్ళకి సరిగ్గా చెప్పబోతే ఏమన్నాడంటే కొంచెంగా ఎత్తితే, కొంచెంగా ఎత్తడం అంటే ఏంటి? కొంచెమే సహాయం చేస్తారనుకో సేవ కొరకు, వాళ్ళు కొంచెం పంట కోసుకుంటారు. విస్తారంగా విత్తుతారు అనుకో, వాళ్ళు విస్తారంగా పంట కోస్తారు. యేసుప్రభు ఈ మాట గురించి ఏమంటాడంటే బైబిల్ గ్రంథంలో పరలోకంలో ధనం కూర్చుకొనుడి అని బైబిల్లో ఉంది, మత్తయి సువార్తలో కదండి. భూమి మీద దొంగలు ఉంటారు. ఒకవేళ ఇక్కడ ఇంట్లో కూర్చుకుంటే దొంగలు పడతారు, దొంగలు కొట్టేస్తారు. పరలోకంలో ధనం కూర్చుకుంటే దొంగలు కొట్టేయరు అని ఆయన బోధనలో చెప్పాడు. యేసుప్రభు చెప్పాడు ఆ మాటని. అయితే యేసుప్రభు చెప్పాడని యేసుప్రభు మీద నెట్టేసి మాలాంటి వాళ్ళు ధనం కొల్లగొట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కదా. అందుకని జనాములకు చెప్పబడేది ఏంటంటే మీ భూమి పంట విషయంలో కానీ మీ ఆదాయం విషయంలో కానీ దశమాంశమును దేవుని సన్నిధికి తేవాలనే విషయాన్ని ఆయన చెప్తున్నాడు. కొంచెంగా దేవుని సేవకు సహాయం చేస్తే కొంచెంగానే నీవు దీవెన పొందుతావు. విస్తారంగా సహాయం చేస్తే విస్తారంగా పంటకు వస్తావంటే రాసింది. చదవండి, ఇప్పుడు చదవండి. కొంచెముగా ఎత్తువాడు
కొంచెముగా పంటకు వస్తాడు. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమే చెప్పవచ్చు. కొంచెంగా పంట అయింది, విస్తారంగా పంట అయింది. కొందరు విస్తారంగా దేవుని సేవకి ఇచ్చినా కూడా భూమి మీద కాస్త దారిద్ర్యాన్ని అనిపిస్తారు, కష్టాలు అనిపిస్తారు. దేవుని సేవకు సహాయం చేసినప్పటికీ కష్టాలు అనిపిస్తారు. అయినంత మాత్రమున పరలోకంలో ధనము వాళ్ళకి కూర్చబడదని నేను అనలేను. భూమి మీద ఎంతగా దేవుని సేవ కొరకు సహకరిస్తున్నారో దాన్ని బట్టి దేవుని రాజ్యంలో వాళ్ళకి అక్కడ ధనం అనేది కూర్చబడుతుంది. దీన్ని బట్టి చూస్తే దేవుని రాజ్యంలో కూడా ధనవంతులు ఉంటారు. దేవుని రాజ్యంలో చేరిన వారు, ఇక్కడ దేవుని సేవకు బహుగా సహకరించలేని వారు అక్కడ ఒకవేళ చేరితే వాళ్ళు ఆ రాజ్యంలోకి అక్కడ కాస్త చిన్న స్థితిలో ఉండొచ్చు అని వేరే ఆలోచన మాత్రమే. కానీ అసలు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారో లేదో ముందు చూసుకోవాలి. ఎందుకంటే ఆయన వాక్యం ఇలా చెబుతుంది. ఇలా చెప్తున్నప్పుడు మనం దాన్ని వేరే విధంగా చెప్పకూడదు. సమృద్ధిగా ఎత్తువాడు దేవుని పరిసరికి సమృద్ధిగా పొందుతాడు ఆ దీవెనలో. ఒక పాస్టర్ అంటున్నాడు నాతోనే, నేను ఆస్తులు సంపాదించట్లేదు, నా బిడ్డల కొరకు దీవెనలో సంపాదిస్తున్నాను అంటాడు. దీవెనలు అంటే ఏంది? భూమి మీద ఆస్తులు, పరలోకంలో ఆస్తులు. పరలోకంలో కూడా ఉన్నాయి ఆస్తులు, స్వాస్థ్యం. ఆయన ఏ ఆలోచనతో అంటున్నాడు కానీ నేనైతే గ్రహించే ఇదేనా. పరలోకంలో దీవెనలు అంటే అక్కడ కావలసిన ప్రాపర్టీ, భూలోకంలో దీవెనలు అంటే భూమి మీద తినడానికి కావాల్సిన ఆర్థిక అవసరత, అదంతా దీవెన అవుతుంది. ప్రజలు దేవుని వల్ల దీవించబడ్డానా, దయ్యం వలన దీవించబడ్డానా అనేది కూడా ఇక్కడ పరీక్షించబడుతుంది ఈ విషయంలో. కనుక ఆస్తులు ఉన్న వారి విషయంలో కష్టపడి సంపాదిస్తే అది స్థిరంగా నీకు నిలబడుతుంది. దాని వెనుక అవకతవకలుగా సంపాదిస్తారు కొందరు. అవకతవకల సంపాదన అంటే అది అక్రమమైన ఆస్తి ఇంటికి వస్తుంది. ఏమైందంటే అక్రమమైన ఆస్తి అంతా ఇంటికి తెచ్చుకున్నాడు. పెద్ద ఇంజనీర్ అయిన కొన్ని కోట్ల రూపాయలు, తర్వాత కొన్ని కిలోలు బంగారము, వెండి. ఈ సెంట్రల్ బ్యూరో వాళ్ళు ఉంటారు చూడు, ఇన్వెస్టిగేషన్ చేసేవాడు, అంటే కరప్షన్ వాళ్ళు పట్టుకునేవాళ్ళు, కరప్షన్ చేసేవాళ్ళని పట్టుకుంటారు చూడు, సిబిఐ అంటారు, సిబిఐ. వాడి చేతులు పట్టబడ్డాడు. ఈయన పెద్ద ఇంజనీరు. ఇంట్లో బంగారం, ఎన్నో కోట్ల ఆస్తి ఉందట. ఈయన జీతం ఇంత, ఇన్ని సంవత్సరాల జీతం చేస్తున్నాడు. ఇన్ని నెలలకి ఈయనకి ఇంతే ఉంటుంది ఆదాయము. సంవత్సరానికి మించిన ఆదాయము, నెలకు మించిన ఆదాయము. ఇన్ని సంవత్సరాల్లో ఈయనకి ఎంత ఆస్తి ఉండాలా నిల్వ, ఖర్చు పోగా అని ఎస్టిమేషన్ వేస్తే కొన్ని కోట్లు ఉన్నదంట. అంటే అదంతా కరప్షన్ ద్వారా వచ్చిన డబ్బు అన్నాడు. కరప్షన్ అంటే లంచం. లంచాలు పొంది తీసుకొని ఆస్తులను కూడబెట్టుకొని కీడుని పెంచుకున్నాడు. అదేమైందంటే అందరు చూడగానేమో ఆయన మన హిందూ బంధుమిత్రులు చూడగానేమో ఆంజనేయుడి గుడిలో గంట పడతాడు. అందరు చూడగా వాళ్ళు మెచ్చుకోవాలని ఆదివారం వచ్చినప్పుడు చర్చిలో పోయి ఫాదర్ గారి దగ్గర వాక్యం ఏంటి క్రైస్తవుడిని ఆయన చూపించుకుంటారు. ఈ రెండుటి మధ్య ద్వంద్వంగా నడుస్తున్నాడు కనుక దేవుని వల్ల ఆయన ఏ లాభమో పొందకపోవచ్చు. ఆయన ఎన్ని బాప్తిసాలు పొందినా, ఎక్కడ పొందినా కూడా దేవుని వల్ల లాభం పొందకపోవచ్చు. ఏమైందంటే గవర్నమెంట్ పట్టుకుంది, పరువు పోయింది, దేశమంతా పరువు. పేపర్కి వేసారు, టీవీలకు వచ్చింది. ఇంకేడా తలెత్తుకుంటాడు, చచ్చిపోయాడు. ఆయన లేడు, ఆయన నేను ఎరుగుదును, ఇప్పుడు భూమి మీద లేడు. మరి ఆయన భార్య ఎక్కడుందో, ఆయన పిల్లలు ఏడున్నారు నాకు తెలియదు, కానీ భార్య మాత్రం పరిచయము. అంటే న్యాయ విరుద్ధంగా ఆస్తిని సంపాదిస్తే న్యాయ విరుద్ధంగా ఆస్తి సంపాదిస్తే అది నిలవదో, అది రెక్కలు చెల్లిపోతుంది.
బైబిల్లో ఉంది సామెతల్లో ఆ మాట. న్యాయముగా ఆస్తి సంపాదించుకుంటే క్రమంగా ఒక పద్ధతిగా అది నీ తరతరాల పిల్లలకి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఇక్కడ దశమాంశముల గురించి చెప్తున్నా గనుక ఈ వాక్యాలు వినండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం ఆ వాక్యం అయిపోయింది కదా. ఇంతకుముందు మన కొరింథీలో చదివింది 2 కొరింథీ 9వ అధ్యాయం 6, 8 వాక్యాలు. 6వ వాక్యం తర్వాత 8వ వాక్యం సమృద్ధిగా విత్తుట అనేది రాసి ఉంటుంది అందులో. తర్వాత హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో 7వ వచనము 9వ వచనం 7వ వచనము తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడునను మాట కేవలము నిరాక్షేపమై అన్నది. తర్వాత మరియు లేవి క్రమము చూడగా సావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10 వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను అని రాసి ఉంది. లేవి కూడా దశమ భాగం ఇచ్చాడు అబ్రహాము ద్వారాగా. అబ్రహాం మెల్కీసెదెకుకు ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, నేను ఒక అయ్యగారిని ప్రశ్న అడిగే విషయంలో, అయ్యారు మా అందరిని దశమ భాగాలు తీయమంటావు, మరి నువ్వు తీస్తున్నావా అని అడిగాను. నీదే మా లిస్టులో రాసుకుంటావు కదా, ఇలా బుక్ ఒకటి ఉంటుంది, మేమందరం ఇచ్చిన దశమ భాగాలు రాసుకుంటావు, మరి నువ్వెంత తీస్తున్నావు రాయాలి కదా అన్న. లేదు బ్రదర్, ఇదిగో మేము తీసే దశమ భాగాలన్నీ ఏముండదు, నేను తీసేది నాకున్న ఆస్తి అంతా దేవుంది అన్నాడు. అయిపోయా, మొత్తం దేవుంది అన్నప్పుడు ఇంకేం దశమ భాగం తీయాలా? అట్లనే నాకున్న ఆస్తి అంతా దేవుందే, అలాగే నీకున్న ఆస్తి అంతా దేవుందని చెప్పు, సమర్పణ చేసి మందిరంలో పెట్టి వచ్చి అప్పుడు నువ్వు ఎట్ట బతుకుతో చూద్దాం, అంతేనా? నీకు వచ్చే జీతం అంతా దేవుంది అయితే మరి నీ పిల్లలు నువ్వు ఎట్ట బతకాలా? ఇలాంటి సమర్పణ ఎవరికి ఉంటుందంటే, పిల్లలు ఎవరు లేని వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళకు ఉంటుంది ఆ సమర్పణ. నాకున్నదంతా దేవునిదే. వేసన్న గారు ఉన్నారు చూడు, ఆయన ఎంత సంపాదించాడో అది అంతా దేవునిదే. ఎందుకంటే ఆయన దశమభాగం తీయవసరం, ఎందుకంటే ఆయన వెనక ముందు భార్య పిల్లలు లేరు కదా. మొత్తం దేవుంది అన్నప్పుడు ఇక ఉన్నదంతా ఖర్చు పెట్టేటివే దేవుడి కొరకు, సేవ కొరకు, మీటింగుల కొరకు, మందిరాలు కట్టడం కొరకు, అలాంటిది. నేను ఒక పాస్టర్ని ప్రశ్న అడిగితే ఆయన నాకున్నదంతా దేవుంది అన్నాడు. ఇంకేం దశమభాగం తీస్తాడు? ఈ దశమభాగాలు లేవి తీశాడు. ఈ దినకరణ గారి మ్యాగజిన్లో చదివాను అయ్యగారు అని అంటే, ఈయన అన్నాడు నాతో నాకున్నదంతా దేవుంది అన్నాడు. అయితే ఉంచుకో అన్న, ఉన్నదంతా దేవుందే. ఇప్పుడేం చేస్తున్నారంటే, ఆయన భార్య పిల్లలు వాళ్ళు ఏం చేశారంటే ఆస్తులను పెంచుకుంటున్నారు. వాళ్ళు దేవునికి ఇస్తున్నారు లేదు నాకు తెలియదు, కానీ సంతానం అయితే చనిపోయింది, ఆయన కూడా చనిపోయాడు. ఇప్పుడు ఆయన భార్య ఉన్నది ఉంది భూమి మీద, ఆమె తీస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మొత్తం దేవుని అన్నారు కదా, ఖర్చు పెట్టేసేయండి దేవుని కొరకు. 1 కొరింథీ 16వ అధ్యాయంలో 1 కొరింథీ 16వ అధ్యాయం దశమాంశముల చరిత్రను నేను మీకు మధ్య ఉంచుతున్నాను. దేవుని వాక్యంలో దశమాంశాలు తీయాలా వద్దా చెప్పండి? ఎవరెవరికి ఇవ్వాలి ఇవి దశమభాగాలు తీసి? 1 కొరింథీ 16వ అధ్యాయం 1-2 వచనాలు, 1-2 వాక్యాల్లో పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. 2వ వచనం, నేను వచ్చినప్పుడు సంధ్యా పోగు చేయకుండా ప్రతి ఆదివారం అనే శబ్దం ఉందంటే శనివారం చేయట్లేదు వీళ్ళు ఆరాధన, ఆదివారం చేస్తున్నారని అర్థం వస్తుంది. ఆరాధనప్పుడే కానుకలు పడుతున్నారని అర్థం వస్తుంది. లేకపోతే ఆదివారం రోజు మాత్రమే కానుకలను పోగు చేస్తున్నట్టు తెలుసుకున్నాలి. అయితే ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిలిన కొలది తన యొద్ద కొంత సొమ్మును నిల్వ చేయవలెను అని, వర్ధిలిన కొలది నిల్వ చేయాలి అంటాడు. తర్వాత మత్తయి శుభవార్తలో చూస్తే 23వ అధ్యాయం 23వ వచనంలో మత్తయి శుభవార్త
23వ అధ్యాయము 23వ వచనం. అయ్యో వేషధారులారా అంటున్నాడు. ఎవరి గురించి అంటే శాస్త్రులారా పరిసయ్యులారా అని యేసుప్రభు అంటున్నాడు వీళ్ళ గురించి. అయ్యో వేషధారులారా, మీరేం చేస్తారంటే పరిసయ్యులారా, మీరు సోపు, జీలకర్ర 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరాన్ని విడిచిపెట్టి తిరిగి అన్నాడు. ఎవరి గురించి? శాస్త్రులు పరిచయాల గురించి. సోపులు దశంభాగం తెచ్చారట. పుదీనా అంటే ఏంటి? పుదీనా లేదా మీ కూరలు వేసుకునేది? పుదీనాలు దశంభాగం తీసుడు, జీలకర్రలు దశంభాగం తీసుడు. అరే, మీరు ధర్మశాస్త్రాన్ని తూసా తప్పకుండా పాటిస్తున్నారు ధర్మశాస్త్రాన్ని, కానీ న్యాయాన్ని మరిచిపోయారు, కనికిరాన్ని మరిచారు. అవి ప్రధానం, వీటికంటే అవి ప్రధానం కదా అని యేసుప్రభు చెప్పాడండి. నీకేం కాదు, నాకు ఏం కాదు. ప్రైజులాడు, హల్లెలూయా. ఎందుకంటే కొందరు కంగారు పడేవాళ్ళు ఉంటారు. కంగారు వాళ్ళు హాస్పిటల్కి వట్టికి సొమ్ము పెట్టడమే కానీ లాభం ఏమి లేదు అంటున్నాను. ఉన్నోళ్ళ మీద తట్టెడు బరువు పెట్టిపోతారు. పాపం వాళ్ళు ఎట్టా తెచ్చుకోవాలి అది కదా. బ్రతికి వస్తే పర్వాలేదు. ఇప్పుడు సుందరమ్మ వాళ్ళు వాళ్ళ అబ్బాయి కొరకు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టారు హాస్పిటల్. అది చచ్చిపోయిండు, ఇంటికి తీసుకొచ్చారు. అంత డబ్బు ఖర్చు పెట్టడం వలన లాభం లేదు కదా. కానీ ఆశ ఉంటుంది, బతుకుతుడేమోనో ఆశ ఉంటుంది, కానీ బ్రతకలేదు. ఈ డబ్బుల యొక్క బాకీ అంతా తీరుస్తుడేమో బతికొచ్చి అనుకుంటారు, కానీ సస్తడని అనుకోం కదా. అయితే సచ్చినోళ్ళు సావగా బోలెడంతా అప్పు బరువు పెట్టిపోయారు కదా. 2-3 సన్నివేశాలు జరిగినాయి. అయితే ఉన్నోళ్ళు తీర్చుకోవాలి, కానీ తప్పదు మరి. దేవుని యొక్క వాక్యములో చూస్తే ఈ మత్తయి సువార్త 23 ఇది ఉంది. ఈ ద్వితీయోపదేశకాండము మన 14వ అధ్యాయంలో 22వ వచనం చూడండి. 14వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 14వ అధ్యాయము 14వ అధ్యాయం 22వ వచనాన్ని చదవండి. ఇక్కడ ప్రతి సంవత్సరమున మీ విత్తనముల యొక్క పంటలో లాటిన్ తెప్పండి, వంటిలో తెప్పండి బయటికి. అయ్యలారా, అమ్మలారా, అక్కలారా, చెల్లిలారా తెప్పండి, కూర్చుండి. అలాంటి సందర్భం మరి నేనేం చెప్పాలి? ఇంకా అంతకంటే ఎక్కువ 1-2 అది తప్పదు, బయటకు పోవాలి. 14వ అధ్యాయంలో 22వ వచనంలో ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో 10వ భాగమును అవశ్యంగా వేరుపరచాలి, తప్పదది. నీ దినములన్నిటిలో నీ దేవుడిని యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు. 22వ వచనం కదా బ్రదరు, 22 దీంట్లో 22 అయిపోయింది, ఇంకా అవసరం లేదు, 22 వరకే వేరుపరచాలను. తర్వాత 27వ వచనం, లేవీయులను విడవకూడదు, నీ మధ్యన వారికి పాలైనో స్వాస్థ్యమైన లేదు, పాలుండదు స్వాస్థ్యం ఉండదు లేవీయులు అనగా నేటి దినాల్లో లేవీయులు అనగా దైవ సేవకులు. ప్రైజ్ ది లార్డ్. వాక్య పరిసరి చేసే దైవ సేవకులు, ఆరాధనలు నడిపే సేవకులు, గ్రామాలలో సువార్త అందించడానికి వెళ్ళే సేవకులని లేవీయులు అని చెప్పవచ్చు నేటి దినాల్లో. ఆ లేవీలు కాదు, ఆ ధర్మశాస్త్ర సంబంధమైన లేవీలు. వీళ్ళేమో మెల్కీసెదెకు క్రమంలో ఉన్న లేవీలు కింద వస్తారు. ఈ సేవకులు, పాస్టర్లు, అపోస్తలు, మన సువార్థికులు, తర్వాత అద్భుతాలు చేసేవాళ్ళు, వీళ్ళందరూ రెవరెండ్లు లేకపోతే బిషప్లు, వీళ్ళందరూ లేవీ వంశంలోకి వస్తారు. కానీ ఆ లేవీ క్రమాన్ని పాటించేవాళ్ళు కాదు. ఇది వేరే ఉండదు. యేసుప్రభు వచ్చినప్పటి నుంచి జరిగే చరిత్ర వేరు. అయితే 27వ వచనం తర్వాత 27వ వచనం, అది 28వ వచనం. దీనిలో నీ దేవుడిని యెహోవాను నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు 3 సంవత్సరములకు ఒకసారి
ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతంతయు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచవలెను. ఇదొకటి. మీకు అర్థమవుతుందో లేదో వాక్యాలు, ఒకటన్నా పట్టుకుంటారో లేదో. ఇప్పుడు చదివిన వాక్యాల్లోనేమో లేవీలను విడవకూడదండి, సేవకులను విడవకూడదు, విశ్వాసం చూసుకోవాలి ఈ కానుకలు లేకపోతే దశమాంశాల విషయంలో. తర్వాత లోకాసువార్త 18 పరిసయ్యుని దశంభాగం గురించి రాసి ఉంటుంది. చూడండి, దశంభాగాలు ఇచ్చిరా, పుదీనా, జీలకర్ర, సోంపు అంటే సోపు తెలుసు కదా, అన్నం తింత నోట్లో వేసుకున్నాము మిగుతామా, దాన్ని సోపు అంటారు. దాని విషయంలో కూడా దశంభాగం తెస్తున్నారు వాళ్ళు. మీరు చేయకండిలే, మనకి కనికరమే లేదు, దయే లేదు, అవన్నీ ఎందుకండి? దయాదాక్షిణాలు కనికరం లేని మనుషులు అది చేసినా ఒట్టిదే. ఇచ్చినా నీలో కనికరం దయాదాక్షిణం లేదు, అసలు దశంభాగాలు ఇవ్వమని దేవుని వాక్యంలోనే లేదు అని చెప్పే బోధకులు ఉన్నారు కదా. అయితే చూడండి, లోకాసువార్త 18వ అధ్యాయము 12వ వచనంలో ఒక పరిసయ్యుని ప్రార్థన గురించి రాసి ఉంది. నేను దశంభాగం ఇస్తున్నాను, దశంభాగం ఇస్తున్నాను అంటున్నాడు ఈ పరిసయ్యుడు. తర్వాత దశంభాగం ఇస్తున్నాను. లోకాసువార్త 18వ అధ్యాయం తీసిన వాళ్ళు చూడండి, 12వ వాక్యం ఏమన్నాడు ఇక్కడ? 18:12 వాక్యం ఏమంటాడు? వారంలో 2 మార్లు ఉపవాసం అంటాడు పరిసయ్యుడు అన్నట్టు. నా సంపాదన అంతట్లో 10వ భాగంతో చెల్లిస్తున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అని ఉంది. ఇది దశంభాగాలు తీసి ఇతరులకు చెప్పుకుంటారు చూడండి, నేను ఇస్తున్నానని. వాళ్ళ దశంభాగాలు ప్రభువు అంగీకరించడేమో. ఎందుకంటే దశంభాగం ఇవ్వటం ఎందుకు, చెప్పుకోవటం ఎందుకు? నేను ఇస్తున్నానని ఎందుకు చెప్తావు? ఒక ఆయన మోటార్ సైకిల్ కొనిచ్చాడట, ప్రభు పరిసరీ కొరకు మోటార్ సైకిల్ కొనిచ్చాడు. అప్పుడు మోటార్ సైకిల్ వేరే విధంగా ఉన్నాయి. ఆ మోటార్ సైకిల్ అప్పటి అర్థం కదా. ఆ కాలం మోటార్ సైకిల్ ఇలాగ లేదు. ఒక మోటార్ సైకిల్ కొనిస్తే ఆ మోటార్ సైకిల్ అనేది కొనిచ్చి కొద్ది రోజుల తర్వాత మోటార్ సైకిల్ కొనిచ్చిన విషయంలో ఇచ్చినోడు ఇచ్చిండు సేవ కొరకు. ఇది వర్ణిలో జరిగింది. ఇచ్చినోడు ఇచ్చిండు మోటార్ సైకిల్, ఎన్నో వేల రూపాయలు. ఆ కాలంలో 15,000 ఉందో 30,000 ఉందో. కొద్ది రోజుల తర్వాత నా మోటార్ సైకిల్ దొంగతనం అయిందని పాస్టర్ మీద కేసు పెట్టిండు. వాళ్ళ ఇంట్లో ఉంది మోటార్ సైకిల్ అని. అర్థం కదా వ్యాఖ్యానం. మోటార్ సైకిల్ దేవుని సేవకరం కొనిచ్చిండు, నా మోటార్ సైకిల్ దొంగతనం అయిందని పాస్టర్ మీద కేసు పెట్టిండు. ఈయనే దొంగతనం చేసిండండి. దీన్ని ఎట్ట చేస్తారు? అందుకని ఆమె ఇస్తుంది దేవుని సేవ కొరకు, విస్తారంగా ఇస్తుండే నా దగ్గర ఉన్నప్పుడు. ఇస్తున్నా అని అందరికి చెప్తుంది. ఇక మన నుంచి వేరైపోయారు చూడు వాళ్ళు. మళ్ళా జగ్గిపేటలో కూడా అక్కడ కూడా అట్లా సాటింపు వేస్తుంటే ఇది పరిసయ్యుడు ప్రార్థన, పరిసయ్యుడు సేవ, పరిసయ్యుడు జీవితం లాగా వస్తుంది. నువ్వు ఇస్తున్నావు, దేవునికే తెలియాలి కానీ మనుషులకి ఎందుకండి తెలుసుడు? అవసరమా? దేవునికి తెలియాలా, మనుషులకు తెలియాలా? మనుషులకి ఎదుట నువ్వు ఇస్తున్నామని గొప్పతనం కొరకు చెప్పుకుంటున్నావా? ఇచ్చే విషయాలు ప్రభు చూస్తే చాలులే అని రహస్యంగా ఉండొచ్చు కదా. అందుకనే యేసుప్రభు వారు చెప్పాడు, నువ్వు కుడి చేతితో చేసే ధర్మము ఎడమ చేతికి తెలియకూడదు. అంటే అర్థం ఏంటంటే మరొక వ్యక్తికి తెలియకూడదు అని అర్థం. కుడి చేతితో కానుకిస్తావు, ఎడమ చేతికి తెలియకూడదు అంటే అర్థం ఏంటి? చేతులు అంటే ఏంటి? ఇతరులు ఎవరు దాన్ని చూడని అవసరం లేదు, వేషధారణ కింద వస్తుంది అది. దేవుని సేవకు ఇష్టం లేకపోతే లేదు, కానీ నీకు సమర్పణ అంటే ఇస్తావు, సమర్పణ లేకపోతే ఇవ్వలేవు. అయితే దేవుని సేవకు ఇచ్చే దాని విషయంలో సంఖ్యాకాండం చూడండి, నేను చదివేసే లోకాసువార్తలు సంఖ్యాకాండం 18వ అధ్యాయంలో 18వ వాక్యం. లేకపోతే మా అమ్మగారితో దెబ్బలు తినాల్సి వస్తుంది ఇంట్లోకి పోయిన తర్వాత. లేక ఆ కట్టం లెక్చరర్ అంటారు దాన్ని.
ఏంది తొందరగా ముగించు అంటుంది. క్రమం ఏది నీకు? నాటాయన్నా మింగేస్తారు, సాక్ష్యాల కొరకన పాటల కొరకని కదా, చెప్పకుండా చేసేస్తారు. అవును, కట్టన్ లెక్చరర్ అంటే తెలుసా? పెళ్ళము మొగుడిని వాయించే వాతలు లోపల, అదే మన రహస్యం అంటారు. కట్టన్ అంటే తెర కదా, తెరసాటును జరిగే సంభాషణ అంటారు. విపరీతంగా ఈమె కాదండి, అందరూ అట్లా కొందరు తగలబెట్టారు, అట్లానే ఉన్నారు. అందరు నేను అంటలేదు, కానీ పైకేమో అందరు చూడటానికి మగుడికి లోపడుతున్నాం ఇట్లా, భర్తకి లోపడుతున్నాం అంటారు, లోపల మాత్రం పిండుతుంటారు, పెంచుతూ ఉంటుంటారు. మీకేమన్నా ఎవరికైనా అనుభవం వచ్చిందో లేదో ఈ మగజాతి వాళ్ళకి స్త్రీల విషయంలో? ఎందుకంటే కొందరు మెలుస్తూ ఉంటారు, లోపల తొడపాసం పెడతా ఉంటుంటారు. ఆడు అలివి గారి ఆడదాన్ని చేసుకొని మురిగి సచ్చేవిరా, తర్వాత కలపండి. ధన్యవాదాలు. నేను మాట్లాడతా కానీ మీరేమనుకో, ఓకే, అలివి గారిని ఆడదాన్ని చేసుకొని మురిగి సచ్చేవిరా కలుపురదు ముండా కొడక అక్కడ అంటారు. ఇది ఒక భాష. ఆడవాళ్ళు మగవాళ్ళు పైకి రావాలంటే ఆడవాళ్లే కారణం అవుతారు. మగవాడు చెడిపోతుండే వారి పెళ్ళమే కారణం. పెళ్ళం సహాయం ఉండదు. పెళ్ళాన్ని నేను చేసుకుంది ఎందుకు? గాలికి తిరగకుండా ఉండాలనే కదా. వాడు గాలికి తిరుగుతుండే అర్థం ఏమొచ్చింది? ఇంట్లో నొప్పి పెడుతుంది అన్నట్టు బాగా అంటే ఆయనకి సహాయం చేయకుండా ప్రతి విషయంలో, అంతే కదా. అది గాలికి మగుడిని గాలికి తిప్పుకునే జాతి స్త్రీల్లో కొందరు ఉన్నారు. కొందరు అందరూ అంటలేదు, భర్తని ఏడిపించి ఎర్రమన్ను తినిపిస్తారు. అలాంటి వాళ్ళు ఏడని తిరిగి ఏడని జావు అంటారు. నాకైతే పెరిగిన అన్నం పెట్టి అంటారు. వాడు రోగాలు తెచ్చి ఇంట్లో పెడతాడు, అయిపోయా, ఇద్దరు చచ్చిపోతాడు. సంఖ్యాకాండం 18వ అధ్యాయంలో సహాయం అంటే అన్నం వండి పెట్టడం అనుకుంటారు కొందరు. సహాయం అంటే డబ్బులు దాచిపెట్టి చేతికి ఇవ్వడం అనుకుంటారు మరికొందరు కదా. సహాయం అంటే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయి డబ్బులు తెచ్చి వాళ్ళ అమ్మల దగ్గర అడకొచ్చి ఆయనకి ఇవ్వడం అనుకుంటారు. అది కాదు, చాలా ఉన్నాయి ఇంకా సహాయం అనే దానికి. ఆలోచన విషయంలో అక్కా చెల్లెలుగా పనిచేయాలి. కడుపు విషయంలో తల్లి మాత్రమే కడుపు చూస్తుంది, పెళ్ళం చూడదు. పెళ్ళం జేబు చూస్తుంది. పెళ్ళం జేబులో పైసలు ఉన్నాయా లేవా అని చూస్తుంటుంది. జేబులో పైసలు ఉంటే తీసేసుకొని తను వాడుకోవాలనుకుంటుంది విలాసాలకి. పెళ్ళం చేసే పని అది. తల్లి అయితే కడుపు చూస్తుంది నా కొడుకు తినడా లేదనని. అది తేడా పెళ్ళానికను తల్లికి తేడా. అందుకని కొందరు మగవాళ్ళు చెడిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కొన్ని అన్ని విషయాల్లో సహాయం చేయాలి. ఆ యొక్క పెనిమిటికి అవసరాలన్నీ తీర్చాలి. సంఖ్యాకాండం 18వ అధ్యాయము 18వ వచనములో ఏమన్నాడంటే, చాలా వచనాలు ఉన్నాయా, 18, 19 వచనాలు. అల్లాడిపబడు బోరయు కుడి జబ్బయు నీదైనట్లు అదియు నీదగును. ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్టార్పణలన్నింటినీ నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చి తిని ప్రతిష్ఠించబడిన దైవార్పణలు. ఇది నీకును నీతో పాటు నీ సంతతికిని యెహోవా సన్నిధిని నిత్యమును స్థిరమైన నిబంధన. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇజ్రాయిల్ మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యం నేనే. 21 ఇదిగో ఈ లేవీలు చేయు సేవకు అనగా ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు నేను ఇజ్రాయేలీల యొక్క దశమ భాగములన్నింటినీ వారికి స్వాస్థ్యంగా ఇచ్చితిని. ఈ దశమ భాగం గురించిన విషయం ఈ 18లోనే 24వ వచనం. ఇక్కడే ఉన్నాడు 24లో. అయితే ఇజ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్టార్పణంగా అర్పించు దశమ భాగములను నేను లేవీలకు స్వాస్థ్యంగా ఇచ్చి తిని అని. సేవకులకు స్వాస్థ్యం అది ఆస్తి, అదే జీతం. అందుచేతన వారు ఇజ్రాయేలీల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పి తిని. ఇప్పుడు నేడు లేవీలు అన్నారు చూడండి, ఈ సేవకులు వీళ్ళు ఈ సంఘాల యొక్క దశాంశాల మీద ఆధారపడి జీవిస్తుంటారు. 25వ వచనం. మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చు, నీవు లేవీలతో ఇట్లనుము, నేను ఇజ్రాయేలీల చేత మీకు స్వాస్థ్యంగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనినప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణంగా చెల్లింపలేను. ఇది కట్టడం అన్నట్టు. అయితే 25వ వచనం 29 దాకా
ఇవన్నీ సంభాషణ ఉందన్నట్టు 29 వరకు. చెల్లింపవలెను. మీకు వచ్చు ప్రతిష్టార్పణము కళ్ళపు పంట వలెను, ద్రాక్షల తొట్టి ఫలం వలెను ఎంచవలెను. అట్లు మీరు ఇజ్రాయేలీల యొద్ద పుచ్చుకొని మీ దశమ భాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్టార్పణమును యెహోవాకు చెల్లింపవలెను. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణమును యాజకుడైన అహరోనుకు ఇవ్వలెను. మీకు ఇవ్వబడిన వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలో నుండి యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును అనగా దాని ప్రతిష్ఠిత భాగమును దానిలో నుండి ప్రతిష్ఠింపవలెను. ఇదండి, దీన్ని ఎక్కిరించే వాళ్ళు గలరు. ఇది దేవుని పాలు, అది లేవీలు సంబంధం, లేవీలకు చెందును. దశమ భాగము వీరికి స్వాస్థ్యం, ఆస్తి, జీతం అన్నట్టు. ఎవరికైతే దశమ భాగం అనేది దొరకక సేవకులు ఆహారం లేక పొలాలకు బారిపోయారని రాసి ఉంటుంది. నెహెమీయా గ్రంథం 13:10 నెహెమీయా గ్రంథం అదొకటి చదవండి. మలాకిలోనేమో దశమ భాగమును చెల్లించని ఎడల అది దొంగతనముగా పరిగణించబడింది. తర్వాత సామెతల గ్రంథం 3:9-10 యెహోవాను ఘనపరచడం అవుతుంది ఈ దశమ భాగం విషయంలో. ఇంకా చదువుకుంటానంటే ప్రథమ ఫలాలు ఉన్నాయి. తర్వాత వాక్యోపదేశం పొందువాడు వాక్యోపదేశం చేయవానికి దశాంశాలు ఆ పాలు అనుగ్రహించాలి తన సంపాదనలని. గలతీ 6:6 ఉంటుంది. ద్వితీయోపదేశకాండ 26:12, లేవి 4:26, నిర్గమాకాండ 23:19 మీరు చదువుకోనండి. తర్వాత టైం అయిపోయింది. అక్కడ చదువుదాం. నెహెమీయా గ్రంథము 13:10 చదువుదాం. వాళ్ళ పాలు అందకపోయేసరికి వాళ్ళు పని చేసుకోవడానికి వెళ్ళిపోయారు. మరి పని చేసుకోకపోతే బతికేది ఎట్లా? ఈ సంఘం ఇవ్వదు, అడక తినేదు, లేకపోతే పని చేసుకునేది అన్నట్టు అయిపోతుంది కదా. సంఘం పెట్టదు, అమ్మ పెట్టదు, అడగకొని తిననియదు అన్నట్టు. సంఘం ఇవ్వదు, ఎక్కడైనా తెచ్చుకొని బతకనివ్వదు. అంతేనా? చదవండి, ఆ వచనం చదవండి. నెహెమీయా 13:10. ఏం తీయలేదా? నెహెమీయా దొరకలేదండి? లేదా అసలు అధ్యాయమే లేదంటారా? నేను తప్పు చెప్పానా? నెహెమీయా 13 ఎవరు చదవండి. అదే ఆ వాక్యం. లేవీలోకి రావాల్సిన వాళ్ళు వారికి అందకపోవడం చేత సేవ చేయి లేవీలు పొలాలకి. వాళ్ళు పొలాలకు బారిపోయారు, పని చేసుకుని బతుకుదామని. ఈ సేవ మీద మనకు నడవదని. అమ్మా నాకు ఇచ్చే దశమ భాగాలని బ్యాంకుకి పంపుతుండే. చర్చికి రాకుండా కదా, కొత్తగా పెట్టింది కదా కొత్త సంఘం. బ్యాంకుకి పంపుతుండే. 5-6 ఏళ్ళు పంపింది. నేను మీకు చెప్పలేదు కానీ కొందరికి చెప్పే కూడా. తర్వాత మానేసింది. ఎవరు నువ్వు వెళ్ళిపోండే, మేము ధనమీయం పాడేయం బతకడానికి అని అన్నట్టే కదా. బంద్ చేసేవంటే మేము కానుకలు మీకు సమర్పించము, మీకు ఇవ్వమంటే మీరు ఈ ఊరి నుంచి వెళ్ళిపోయి ఎక్కడైనా బతకండి, పొలాలకు పోయి, లేకపోతే ఏదైనా ఫీల్డ్లో పని చేసుకోండి, లేకపోతే ఏదైనా జాబ్ చేసుకొని బతకండి, లేకపోతే ఎక్కడ లేదు ఉద్యోగం చేసుకుని బతకండి, లేకపోతే మీ పిల్లలు ఉంటే వాళ్ళ సంపాదన మీద బతకండి అన్న అర్థంతోనే నువ్వు దశమ భాగం బంద్ చేస్తావు అన్నట్టు. దేవుని సేవకు ఇచ్చే కానుకని ఇవ్వకుండా బంద్ చేస్తారు కొందరు. జీవించొద్దా? పరిసరి ఎట్లా జరుగుద్దండి? ధనం అవసరం. దేవుడే దాన్ని ఆజ్ఞాపించాడు. కొత్త నిబంధనలో వర్ధిల్లిన కొలది, సమృద్ధిగా వర్ధిల్లిన కొలది దేవుని పరిచర్యకు ఇవ్వబడవలెను. పాత నిబంధన కొత్త నిబంధన వాక్యాలు దగ్గరగా సంబంధం కలిగి ఉంటాయి. క్రొత్త నిబంధనలోనేమో వర్ధిల్లిన కొలది దేవుని సేవకు అర్పణ ఇవ్వాలి. పాత నిబంధనలోనేమో ఒక నియమము లిస్టు రాయబడింది. అది నియంత్రణతో ఉన్నది పాత నిబంధనలో. కొత్త నిబంధనలో ఈ శాస్త్రుల పరిచయాల విషయం ఇది చేస్తున్నారు కానీ వాళ్ళు చేస్తున్నారు కానీ కనికిరాన్ని దయాదాక్షిణ్యాలను మరిచి ఏదో పైగా అందరు చూడటానికి ఉపవాసాలు ఉండటం,
అందరు చూడటానికి దశమ భాగాలు కడుతున్నాం అని చాటింపు వేసుకోవటం, గ్రామపు మూలలు అంటారు, కార్నర్స్లో తమ గొప్పతనం ఏదో సాటపడటానికి బహిరంగంగా అందరి మధ్య ప్రార్థన చేయటం, మేము చేస్తున్నాం చూడు అని చూపెట్టుకోవటం కొరకు అలా చేస్తారని చెప్పబడింది. శుభవార్తలు రెండు స్థలాల్లో అదే ఉంది. అక్కడ కూడా దశమభాగం గురించి శుభవార్తలో చెప్పాడు. కానీ ఈ కొరింథీయులకు వచ్చేసరికి ఒక చోట కానుక అన్నాడు, మరొక చోటేమో దశమాంశములు ఇచ్చుట మానక, ఆ కనికరము దయాదాక్షిణ్యాలను మానక ఈ క్రియ చేయమన్నాడు. అవి మానితో కనికరం లేదు, దయ లేదు, దాక్షిణ్యం లేదు. ఒక కఠిన హృదయం ఉంది. కఠిన హృదయం పెట్టుకొని ఇవి పైన భౌతికమైన విషయాలు చేస్తే ఏమి లాభం అంటున్నాడు అన్నట్టు. తర్వాత మలాకి 3వ అధ్యాయము 8-10 వాక్యాలు కఠినంగా ఉన్నాయి అక్కడ వాక్యాలు. సామెతలు 3వ అధ్యాయం 9-10 వచనాలు. ఇది సామెతలు 3వ అధ్యాయం 9-10 వచనాల్లో ఏమంటాడంటే, 3వ అధ్యాయం 9-10 వచనాల్లో దశమ భాగమును ఈ కానుక సమర్పణ ఇచ్చుట వలన 3వ అధ్యాయం 9-10 వచనాలు 9-10 వచనాలు. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. 9-10 వచనాలు. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షరసం పైకి పొర్లి పారును. అంటే ఇది ఎందుకంటే సేవకులు సేవ చేయడానికి కావలసిన ఆర్థిక సమృద్ధిని, ఫండ్ని దేవుడే గ్రంథంలో ప్రజల ద్వారా దాన్ని ఏమంటారు, ప్రోత్సహించాడు విశ్వాసుల ద్వారాగానే. కనుక విశ్వాసుల ద్వారానే పరిచర్య జరగాలనే ఉద్దేశం. దేవునికి స్తోత్రాలు. దేవుడి వాక్యమును ఆశీర్వదించును గాక.